హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇంక ఇది డే 2 ఇన్ కొడైకెనాల్ అనమాట. యాజ్ యూజువల్ మార్నింగ్ అయితే నిద్ర లేచాము. ఈరోజైతే కొంచెం లేట్గానే నిద్ర లేచామన్నమాట. 8కి అలా నిద్ర లేచాము. నైట్ కొంచెం లేట్గా పడుకున్నాం కదా, అందుకనేసి అని. ఇంక ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో మరి ఎర్లీ మార్నింగ్ చూపించాను కదా, ఇప్పుడు 8కి అనమాట. ఇది చూసారా, మంచు అయితే చాలా తగ్గిందనమాట. ఇంకా ఆ రోజు చలి కూడా పెద్దగా లేదు. ఫస్ట్ డే ఉన్నంత చలి సెకండ్ డే లేదనమాట. కొంచెం నార్మల్గానే ఉన్నింది. బాగుండింది క్లైమేట్ అయితే. కొంచెం అలవాటైందని చెప్పచ్చు మోస్ట్లీ. ఇంకైతే ఫ్రెష్ అప్ అయిపోయి యాజ్ యూజువల్గా తొందరగా అయితే స్టార్ట్ అయిపోయినాము. ఒక 9:30కి అంతా స్టార్ట్ అయిపోయినాము. ఫస్ట్ డే కొన్ని అయితే కవర్ చేసాము సైట్ సీయింగ్ ప్లేసెస్. మీలాంటివి ఇంక ఈరోజు అన్నీ కంప్లీట్ చేసుకునేసి హాఫ్ డేలో నెక్స్ట్ రిటర్న్ అయితే అయిపోవాలి. అది అన్నమాట ప్లాన్. అందుకని ఫాస్ట్గా ఎన్ని కవర్ చేయగలుగుతామో అన్నీ చూసేసి ఇంకైతే బయలుదేరాలి. ఇంక ఇప్పుడు యాజ్ యూజువల్ టిఫిన్ చేద్దాము అనేసి సేమ్ హోటల్కే వచ్చాము. నైట్ వచ్చి టిఫిన్ చేసాము కదండి, ఆ హోటల్కే వచ్చి టిఫిన్ అయితే చేసాము. ఇంక ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంది. అందుకనే మేము సెకండ్ టైం కూడా ఇక్కడికే వచ్చామన్నమాట. న్యాచురల్గా ఉంది ఫుడ్ అయితే, హెవీగా కూడా లేదు. ఇంట్లో చేసుకొని తిన్నట్టే ఉంది. ఎవరైనా మీరు కొడైకెనాల్కి వెళ్తే ఈ హోటల్కి వచ్చి ట్రై చేయండి. టిఫిన్ అయితే ఆసమ్ అనమాట. ప్యూర్ వెజ్ దొరుకుతుంది, నాన్ వెజ్ అయితే ఉండదు. ఈ హోటల్ పేరు అయ్యప్ప మెస్ అనమాట. ఎవరిని అడిగినా చెప్తారు, చాలా ఫేమస్ వెజ్ రెస్టారెంట్కి ఈ హోటల్ అయితే. తప్పకుండా ట్రై చేయండి మీరు ఎప్పుడన్నా కొడైకెనాల్కి వస్తే. ఇంక ఇక్కడ టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకునేసి ఇంక ఇక్కడ డిస్కషన్ పెట్టామన్నమాట. ఫస్ట్ ఏ సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెళ్ళాలి, ఏది దగ్గరగా ఉంది అనేసి ప్లాన్ చేసుకుంటున్నాము. ఇంక ఇక్కడ ఫస్ట్ మేమైతే పిల్లర్ రాక్ చూద్దాము అనేసి వెళ్తున్నాము. మోస్ట్లీ ఇవన్నీ ఒకే వేలో ఉంటాయండి. మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం అన్నమాట. అన్నీ ఒకే ఏరియాలోనే ఉంటాయి, కానీ డిఫరెంట్ పేర్లు అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఇవి మంచి అయితే కామన్గా కనపడుతుంది. ఇంక ఇప్పుడు మేము లాంగ్ వ్యూలో గున్నా కేవ్స్ చూడడానికి వెళ్తున్నామండి. ఇది అడవిలో అనమాట. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ ఇలా నడుచుకొని వెళ్తే గున్నా కేవ్స్ చూపించాను కదండి, అది ఆపోజిట్ డైరెక్షన్లో ఆ వ్యూ కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. అందుకనేసి నాకు చూద్దామని వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడ ఒక చెట్టుకి పువ్వులు కనిపించాయండి. చాలా కొత్తగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అవి నేను వెళ్ళి కోసుకుందాము అనేసి వెళ్తున్నాను. మోహన అయితే వద్దు, అక్కడంతా ముళ్ళులు పాడుంటాయి అని అన్నాడు, డ్రెస్ పాడవుతుందని. నేను వినకుండా వెళ్ళేసరికి నిజంగానే అక్కడ చెట్టుకంతా ముళ్ళులు ఉన్నాయన్నమాట. ముళ్ళ చెట్టు లాగుంది. నా డ్రెస్ అంతా ఇరుక్కుపోయింది ఆ ముళ్ళ చెట్లకి. ఇంకా నాకు అవి బాగా నచ్చాయి మోహన అంటే, నా కోసం మోహన ఆ ముళ్ళ చెట్లకి వెళ్ళి వితౌట్ చెప్పులతో కోస్తున్నాడు. మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తే తెలియట్లేదండి, మొత్తం అవి ముళ్ళులు ఉన్నాయన్నమాట ఆ కొమ్మకంతా. కానీ పూలు అయితే సూపర్గా ఉన్నాయి. ఆ కలర్ అయితే ఆసము. చూపిస్తాను, మీరు కూడా చూడండి. మోహన కష్టపడి నా కోసం ఈ పూలు కోసిచ్చినాడు, అడవిలో పూలు. చూసారు కదండి, మోహన కష్టపడి ముళ్ళ పొదల్లో వెళ్ళి చెప్పులు లేకుండా ఆ పూలు కోసుకొచ్చి ఇచ్చాడు. చాలా హ్యాపీ నేనైతే. ఆ పూలు కూడా భలే ఉన్నాయి, కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. ఇంకా వ్యూ పాయింట్ అయితే చూసాము, మొత్తం మంచుతో కవర్ అయిపోయింది. రాక్ అయితే సరిగ్గా కనపడలేదన్నమాట. సరే అనేసి కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇంక అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంక అక్కడి నుంచి అయితే బయలుదేరేసాము. ఇంక ఇప్పుడు మేము ఫైన్ ఫారెస్ట్కి అయితే వచ్చాము. ఇక్కడైతే సూపర్గా ఉంటుందంట లొకేషను. ఎక్కువ సినిమా షూటింగ్స్ అవన్నీ చేస్తారంట. ఇంకా యాక్చువల్గా సండే అయితే ఎక్కువ రష్ ఉంటారు, ఇంకా వీక్ డేస్లో అయితే ఎవ్వరు ఉండరు అని చెప్పారు. అందుకనేసని అంత ఖాళీగా ఉందన్నమాట. ఇంకా అదే నిన్నైతే సండే కాబట్టి గున్నా కేవ్స్లో చూసారు కదండి ఎంత రష్ ఉన్నారో, ఆ విధంగా ఇక్కడ కూడా ఉంటారంట. ఇంకా మండే కాబట్టి ఫుల్ క్రౌడ్గా ఏం లేదు, ఏదో నార్మల్గా ఉంది. ఇంక ఇక్కడ ఫోటోషూట్ లాగా చేస్తారు. మనం అమౌంట్ పే చేస్తే మనకి ఏ సైజులో కావాలో ఫోటో ఫ్రేము
ఆ సైజులో చేయిస్తారనమాట. కానీ చాలా బాగుందండి వ్యూ అయితే. ఎందుకు ఇక్కడ సినిమా షూటింగ్స్ చేస్తారు ఎక్కువగా అనేసి అనుకొని వస్తూ ఉంటే లోపలికొచ్చినాక తెలిసింది. చాలా బాగుంది. అన్ని ట్రీస్ ఒక వేలో నాటారా అనిపిస్తది. అంత బాగుందనమాట. కానీ ఇక్కడ ఎవరు నాటింది కాదు. న్యాచురల్‌గా అవే అలా అరేంజ్ అయ్యాయన్నమాట. అందుకనే ఇదొక టూరిస్ట్ స్పాట్‌గా అయితే చెప్తున్నారు. ఫైన్ ఫారెస్ట్ అని. చాలా బాగుంది. ఎక్కువ సినిమా షూటింగ్స్ చేస్తున్నారు. నాకు ఆ పేర్లయితే గుర్తు రాలేదు గానీ కొన్ని సినిమాలో ఉన్నాయన్నమాట ఈ ప్లేస్. అందుకనేసని వీడియో అలా తీసి చూపిస్తున్నాను. మీకు గూడా చూస్తారు అనేసని. ఇంకిక్కడ హార్స్ రైడ్ గూడా ఉందన్నమాట. ఎవరైనా రైడ్ చేయాలనుకున్నా గూడా రైడ్ చేయొచ్చు. పర్ హెడ్‌కి 200 తీసుకుంటున్నారు. ఇంకా నేను అలా కొన్ని వీడియోస్ తీసుకున్నాను. రీల్స్ తీసుకున్నాను. చాలా బాగా నచ్చింది క్లైమేట్‌కి, అక్కడ ఆ వెదర్‌కి, ఆ నేచర్‌కి సూపర్ అనమాట అసలు. ఇంకిక్కడ ఖుషి అయితే రైడ్‌కి వెళ్తుంది. ఇంకిక్కడ ఖుషీది హార్స్ రైడ్ అయిపోయిన తర్వాత మేమందరము ఫ్యామిలీ ఫోటోస్ షూట్ చేపించుకున్నాము. చాలా బాగొచ్చాయి ఫోటోస్ అయితే. ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది. ఇంకా ఫోటోస్ అన్నీ కలెక్ట్ చేసుకునేసి ఇంకా అయితే మేము ఆడ నుంచి స్టార్ట్ అయిపోయినాము. ఇంకిప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మోర్ పాయింట్‌కి వెళ్తున్నాము. దీన్ని సూసైడ్ పాయింట్ అని కూడా అంటారనమాట. చాలా బాగుంటుంది ఇక్కడైతే. చూపిస్తాను చూడండి. ఇంకిక్కడ వ్యాన్స్ పెట్టుకున్నారు కదండీ! ఈ వ్యాన్స్‌లో మనల్ని తీసుకెళ్ళి అడవిలో కొన్ని ప్లేసెస్ చూపిస్తారనమాట. అదే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. పర్ హెడ్‌కి 600 తీసుకుంటారనమాట. 1 ½ అవర్ జర్నీ పడుతుంది. అన్ని ప్లేసెస్ కవర్ చేస్తారు. కానీ మేము ఇదైతే తీసుకోలేదు. ఎందుకంటే మేము రిటర్న్ వెళ్ళాలి కాబట్టి మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసని మేము ఇంకా అది సెలెక్ట్ చేసుకోలేదు. ఇంకిప్పుడు మేము మోర్ పాయింట్‌కి అయితే వెళ్తున్నాము. ఇదే సూసైడ్ పాయింట్ అనమాట. పక్కనే ఉంటుంది. ఇంకిక్కడ వ్యూ ఉందండి. నేను చూసిన అన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్‌లోకి ద మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ అండి ఇదైతే. ఆసమ్ ఎక్స్‌పీరియన్స్ అసలు నేను మాటల్లో ఎక్స్‌ప్రెస్ చేయలేను. అంత బాగుందనమాట ప్లేస్ అయితే. డైరెక్ట్‌గా లైవ్‌లో చూసి ఎంజాయ్ చేయాల్సిందే అనమాట. ఎంత బాగుందంటే అబ్బా! అస్సలు సూపర్ అసలు. అంత బాగుంది. మనం 7300 ఫీట్ హైట్‌లో ఉన్నామనమాట. మొత్తం క్లౌడ్స్ లాగా మంచు చూడండి ఎంత బాగుందంటే సూపర్ అసలు. చాలా అంటే చాలా బాగుంది. దీన్ని కింద నుంచే కాకుండా కొంచెం హైట్‌లో నుంచి చూసేదానికి కూడా అరేంజ్ చేశారు. ఇంకా అక్కడికి కూడా ఎక్కి చూడాలన్నమాట. ఎంత బాగుందంటే చూడండి మీకు కూడా చూపిస్తున్నాను. సూపర్ అసలు. అదే ఇక్కడ చెప్తున్నాను మోహనాకి ఎంత బాగుంది చూడు అసలని. మేము ఎన్ని ప్లేసెస్ చూసినా కూడా ఇక్కడ వచ్చినంత ఫీల్ ఆ ప్లేసెస్‌లో రాలేదన్నమాట. సూపర్ అసలు. చూసినంత దూరము తెల్లగా మంచు కనపడుతూనే ఉంది. చాలా బాగుంది. అవన్నీ మబ్బులు గూడా కమ్మేసాయన్నమాట. సూపర్ అసలు. ఇంకిప్పుడు పైకొచ్చి మరీ చూస్తా ఉన్నాము. కొన్ని ఫోటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము, రీల్స్ తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఫుల్ హ్యాపీ. ఇంకిక్కడి నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంక వెళ్ళే దారిలో నాకు ఇక్కడ కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే కనపడినాయి. చాలా బాగున్నాయి డిఫరెంట్‌గా. మనం ఏ ప్లేస్‌కొచ్చామో అది ఇక్కడ పిక్చర్ వేసి అమ్ముతా ఉన్నారు. కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. అదే ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. ఇంకిప్పుడు ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ ప్లేస్‌కి వెళ్తున్నాము. అది ఏంటంటే కాకర్స్ వాక్ అనమాట. ఒక 1 ½ కిలోమీటర్ నడవాల్సొస్తది. చాలా బాగుంటుందంట అది గూడా. జస్ట్ వ్యూ పాయింట్సే అనమాట.
ఇంకా అక్కడికి వెళ్దాము అనేసని స్టార్ట్ అయినాము. ఇంకా ఆన్ ది వేలోనే ఈ అప్పర్ లేక్ వ్యూ అనేది కూడా వస్తదనమాట. ఇంకా అక్కడ ఆగి ఇంకా ఈ వ్యూ పాయింట్ అయితే కూడా చూస్తా ఉన్నాము. ఇది స్టార్ లేక్ అండి. సిటీ మధ్యలో ఉంటుందన్నమాట. మనం అక్కడికి కూడా వెళ్తాము. నేను క్లియర్‌గా కూడా చూపిస్తాను. ఇంక అక్కడి నుంచి వ్యూ బావుంటుందనంటే ఇంక అక్కడ లేక్ వ్యూ అయితే చూసేసి ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ ఇప్పుడు మేము కాకర్స్ వాక్ అయితే వెళ్తా ఉన్నాము. మధ్యలో స్నాక్స్ లాగా గ్రేప్స్ కొన్ని తీసుకొచ్చాననమాట. అవి తింటూ ఉన్నాడు ఉజ్వల్ అయితే. ఫైనల్లీ మేము కాకర్స్ వాక్ అయితే వచ్చేసాము. ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్ కాకర్స్ వాక్‌కి. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వంగానే మనము టికెట్ అయితే తీసుకోవాలి. పర్ హెడ్‌కి 20 రూపీస్ అనమాట. ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళేసరికి ఈ విధంగా స్టాల్స్ పెట్టుకొని ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉంటారు. ఇంక ఇవి హ్యాండ్‌మేడ్ ప్రోడక్ట్స్ అనమాట. ఇయర్ టాప్స్ చాలా బాగున్నాయి. ప్రైస్ వచ్చి కూడా రీజనబుల్‌గానే ఉన్నాయి. 40, 30, 60 ఆ రేంజ్‌లో ఉన్నాయన్నమాట. ఇంకా అవి చూసుకుంటూ ఇంకా మేము కాకర్స్ వాక్ అయితే స్టార్ట్ చేసేసాము. ఈ వాక్‌నే కాకర్స్ వాక్ అంటారంట. చూసారా ఈ సైడ్ మనము వ్యూ చూసుకుంటూ ఒక 1½ కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. మధ్యలో మొత్తం వ్యూ అంతా ఇలానే ఉంటుందన్నమాట. సిటీ వ్యూ అంతా కనిపిస్తది. అందుకే దీన్ని కాకర్స్ వాక్ అని నేమ్ వచ్చిందంట. ఇలా వ్యూ పాయింట్ నడుచుకుంటూ చూస్తాం కాబట్టి కాకర్స్ వాక్ అని అంటారు. ఇక్కడ చూసారా ఆఫ్టర్‌నూన్ 1:00కి అనమాట. మంచు చూడండి ఎంత బాగా వస్తా ఉందో సిటీలోకి. అదే అనమాట మీకు ఇక్కడ చూపిస్తా ఉన్నాను. ఎంత చల్లగా ఉంటుందంటే అక్కడ చాలా చల్లగా ఉంది ఆ టైంలో. అసలు ఎండగా ఉందే కానీ చల్లగా ఉందన్నమాట. ఇంకా ఆ టైంలో మాకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది. ఇంక అక్కడ ఐస్ క్రీమ్ సేల్ చేస్తుంటే ఇంక అక్కడ ఐస్ క్రీమ్ తీసుకుంటూ ఉన్నాము. నాకు ఇష్టమైన ఫ్లేవర్ వచ్చి స్ట్రాబెర్రీ. కానీ ఇక్కడ కొత్తగా గుల్కండ్ ఉన్నింది. ఇంకా అది ట్రై చేశాననమాట. చాలా బాగా అనిపించింది. మొత్తం వ్యూ అంతా మనకి కొడైకెనాల్‌లో ఇలానే కనిపిస్తుందండి. మంచు, ఇట్లా పొగమంచు, ఇలా క్లౌడ్సే కనిపిస్తాయన్నమాట. ఏంటిది ఎంతసేపు ఇదే చూపిస్తున్నాను అని అనుకోవద్దండి. ప్రతి వ్యూ పాయింట్‌కి వెళ్తే ఇదే కనిపిస్తుందన్నమాట. కొడైకెనాల్ అంటేనే మంచు, ఇలా కొడైకెనాల్ క్లౌడ్స్ రోడ్లంతా మనమే ఉంటాయి. వ్యూ తిరుగుతాండం. పాయింట్సే ఎక్కువ వెనక్కి అన్నమాట. ముందుకి అదే వెనక్కి తెలిసింది ముందుకి. మాకు అక్కడికొచ్చినాక. ఏం ఫైనల్లీ ఉజ్వల్? కాకర్స్ వాక్ అయితే చూసేసాము. మోహన్ అయితే రాలేదండి. కార్‌లోనే పడుకున్నాడు పాపము. అలసిపోయాడు కదా డ్రైవింగ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని అనేసని మేము పడుకోమని చెప్పాము. ఈ లోపల మేమెళ్లి చూసుకొస్తాము అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఫైనల్లీ అయిపోయింది. వెళ్ళింది ఒక ప్లేస్ అయితే మేము బయటొచ్చింది ఒక ప్లేస్ అనమాట. అక్కడి నుంచి నడుచుకొని రావాలి. కార్ దగ్గరికనమాట. ఇంక వెళ్ళే దారిలో నాకు ఈ పూలైతే కనిపిచ్చాయండి. చాలా బాగా ఉన్నాయన్నమాట. నేనెక్కడా చూడలేదు ఈ టైప్ పూలైతే కొత్తగా అనిపిచ్చాయి. అవి కోసి ఉజ్వల్ అని చెప్పాను. ఇంక అవైతే నాకు కోసిచ్చాడు. మీతో కూడా షేర్ చేస్తున్నాను. నిజంగా అండి చాలా బాగా నచ్చాయి నాకు ఆ ఫ్లవర్స్ అయితే. మొన్న అడవిలో కోయించిన పూలు ఇవి అన్నీ కార్ దగ్గరికి తీసుకెళ్ళి దాచుకున్నాను. ఫైనల్లీ కాకర్స్ వాక్ నుంచి అయితే బయలుదేరేస్తున్నాము. ఇంక ఇప్పుడు మేము స్టార్ లేక్ దగ్గరికైతే వచ్చేసాము. ఇంక ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇంటికైతే స్టార్ట్ అయిపోవాలన్నమాట. ఇంకిప్పుడు బోటింగ్‌కైతే వెళ్తా ఉన్నాము. ఇదే అనమాట బోటింగ్ ప్లేస్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 సీటరా లేదంటే 4 లేకపోతే 6 అనేది మన చాయిస్ అనమాట. వాటి ప్రైస్ డీటెయిల్స్ అయితే అక్కడ బోర్డ్‌లో చూపిస్తున్నారు చూడండి అవన్నమాట. ఇంకిక్కడ మేమైతే 4 సీటర్ అడిగి తీసుకున్నాము. పెడల్ బోట్ అనమాట. ఇక్కడ మనకు పెడల్ వద్దు పర్సన్ కావాలి అంటే హెల్పర్ అది కూడా అరేంజ్ చేస్తారు. మన చాయిస్ అనమాట. కావాలంటే మనం హెల్పర్‌ని కూడా పెట్టుకోవచ్చు. దానికి ఎక్స్ట్రా చార్జెస్ తీసుకుంటారు. 100 రూపీస్ ఆర్ 200 రూపీస్ అనమాట. టైం వచ్చి 30 మినిట్స్‌కి అక్కడ బోర్డ్‌లో చూపించామే ఆ చార్జెస్. మనకి ఎక్స్ట్రా టైం కావాలన్నా కూడా తీసుకోవచ్చనమాట. అది మన చాయిస్. ఫైనల్లీ మేమైతే బోట్‌లో స్టార్ట్ అయిపోయినాము. చానా రోజుల తర్వాత నేనైతే బోట్ ఎక్కాననమాట. ఇలా సైక్లింగ్ కూడా చానా రోజుల తర్వాత చేస్తా ఉన్నాను. కాళ్ళైతే కొంతసేపు నొప్పనిపిచ్చింది. కొంచెం కష్టమే గదండీ! చానా రోజుల తర్వాత సైక్లింగ్ ఇలాగా చేయడం అంటే కష్టమే కూర్చొని కొంతసేపయితే తొక్కాను. మళ్ళీ ఫ్రీ అయిపోయిందనమాట. నిజంగా చాలా బాగా అనిపిచ్చింది. లేక్ అయితే చాలా పెద్ద లేక్ అండి. దీన్ని స్టార్ లేక్ అంటారనమాట. ఈ మధ్యలోనే అక్కడక్కడ ఈ విధంగా ఐస్ క్రీమ్స్ అమ్ముతూ ఉంటారు. మనం ఐస్ క్రీమ్ తింటూ
బాగా ఎంజాయ్ చేయొచ్చనమాట. నిజంగా సూపర్ ఫీల్ ఉన్నింది. ఇంకా మధ్యలో ఇక్కడ కామెడీ చేస్తున్నారు. ఏంటంటే, ఆ ఫౌంటైన్ దగ్గర తీసుకెళ్ళి మిమ్మల్ని తడిపిస్తాను చూడండి అనేసని ఉజ్వల్ ఒక పక్క, మోహన ఒక పక్క అనమాట. ఏడిపిస్తా ఉన్నారు మమ్మల్ని. ఫైనల్లీ బోటింగ్ అయితే కంప్లీట్ చేసుకునేసాము. ఇంక అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఎదురుగానే హార్స్ రైడింగ్ అనమాట. భలే ఉన్నాయి వైట్ హార్సెస్ అయితే సూపర్ అసలు. చూడ్డానికి గూడా భలే ఉన్నాయి. నాకు హార్స్ రైడ్ అయితే ఎక్కాలనిపించింది. మోహనాని అడిగాను, ఇంకా ఒప్పుకున్నాడు. "నీకు ఇష్టమైతే వెళ్ళు" అని. నిజంగా అండి భయంగానే ఎక్కాను. కానీ లైఫ్‌లో ఫస్ట్ టైం అనమాట హార్స్ ఎక్కడము. వాట్ ఏ ఫీలింగ్ అసలు. చాలా బాగా అనిపించింది. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ చూసారా పాపము మోహన మమ్మల్ని వీడియో తీయడానికి ఎంత కష్టపడుతున్నాడో. సైకిల్ తొక్కొని వచ్చి మరీ వీడియో తీశాడు. నాకింకా అసలు గుర్రం మీదకి ఎక్కిన దానికన్నా మోహన మా కోసం వీడియో తీయడానికి సైకిల్ తొక్కుకుంటూ వచ్చి వీడియో తీశాడు పాపము. అలవాటు లేని పని అనమాట. ఎన్ని రోజుల తర్వాత సైకిల్ తొక్కాడో. ఫుల్ హ్యాపీ అసలు. ఆ విషయంలో నాకు ఇంకా సంతోషం వేసింది గుర్రం ఎక్కిన దానికన్నా. ఇంకిక్కడ ఉజ్వల్‌కి ఈ 2 గుర్రాలు భలే నచ్చాయన్నమాట. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషను. నెక్స్ట్ ప్యూర్ వైట్‌ది. ఎంతసేపు వాటిల్ని చూస్తూ వాటిలతో ఆడుకొనే సరిపోయింది. ముద్దు చేస్తూనే ఉన్నాడు. "రారా టైం అయింది వెళ్దాము" అంటే, "లేదమ్మా ఒక 5 మినిట్స్ అమ్మా" అనేసని అంటూనే ఉన్నాడు. ఒక 5 మినిట్స్ వాటిలతో టైమ్ స్పెండ్ చేసేసి, వాటితో ఫోటోస్ కొన్ని తీసుకొని మళ్ళీ బయలుదేరామనమాట. నిజంగా అండి భలే ఉన్నాయి గుర్రాలైతే. చాలా బాగున్నాయి. ఇంకిప్పుడు కొడైకెనాల్‌కి బాయ్ బాయ్ చెప్పేసి ఎగ్జాక్ట్‌గా 2:30కి మేము బయలుదేరేస్తున్నామనమాట. నెక్స్ట్ ఇప్పుడు మేము డైరెక్ట్‌గా పళనికైతే వెళ్ళిపోతున్నాము. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి. ఇంక వెళ్ళే దారిలో ఇంకా పెట్రోల్ అయితే ఫిల్ చేసుకుంటున్నాము. ట్యాంక్ ఫుల్ అనమాట. భయంకరంగా నిద్రొస్తాంది ఉజ్వల్‌కి. ఖుషీకైతే ఆకలైతే వేయట్లేదు గానీ నిద్రైతే వస్తాంది. ఎందుకంటే కార్‌లో స్నాక్స్ ఉన్నాయి కదా! అవి తిన్నాము. కొంచెం టమ్మీ ఫుల్‌గానే ఉన్నింది. పైగా టిఫిన్ కూడా కొద్దిగా లేట్‌గానే చేశాం కాబట్టి ఆకలేం ఎయట్లేదు. ఇంకా వెళ్ళే దారిలో ఈ విధంగా షాప్స్ ఉంటాయండి. చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయన్నమాట. కొడైకెనాల్‌లో అయితే హోమ్‌మేడ్ చాక్లెట్స్ చాలా ఫేమస్సు. చాలా కనపడతాయి. చాలా ఉంటాయి గూడా. బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్, బిస్కెట్స్ ఉంటాయి. ఇలా వైన్ బాటిల్స్ అనమాట. రోజ్ వైన్ అలా ఆల్కహాల్ ఫ్రీ అనమాట. చాలా బావుంటాయి. ఇంకా అవి కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ కొన్ని బిస్కెట్స్ ఇచ్చారు. టేస్ట్ చేసి మీకు నచ్చితే తీసుకోండి అనేసని. ఇంకా అవి టేస్ట్ చేస్తున్నాము. కొన్నైతే నచ్చాయి. ఇంకా అవైతే స్నాక్స్ తీసుకుంటున్నాము. చాక్లెట్స్ తీసుకునేసిన తర్వాత పక్కనే ఫ్రూట్ షాప్ అనమాట. ఇంకా కొన్ని ఫ్రూట్స్ తీసుకుందాము అనేసని చూస్తా ఉన్నాము. మోనాకి జర్నీలో ఆరెంజ్ తినడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఆరెంజ్ తీసుకుందాము అనేసని చూస్తున్నాము. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఆరెంజెస్ ఉన్నాయి. ఇంకా దాంట్లో ఏది టేస్టీగా ఉందని అడుగుతుంటే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే ఫైనల్లీ కొన్నైతే తీసుకున్నాము. నాకైతే ఊటీ యాపిల్ అంటే చాలా ఇష్టము. ఇంకా అది తీసుకొని ఇంకా కొన్ని లిచీ అయితే ఉజ్వల్‌కి, ఖుషీకి తీసుకున్నాము. జస్ట్ జర్నీలో స్నాక్స్ లాగా అనమాట.
ఫైనలీ కావాల్సినటివి తీసుకొనేసి ఇంకా స్టార్ట్ అయిపోయినామనమాట. ఇక్కడ మాట్లాడుకుంటా ఉన్నాము. అప్పుడే అయిపోయిందా 2 డేస్ కొడైకెనాల్‌లో భలే ఉంది డాడీ. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు 3, 4 డేస్ ఉందాము అని చెప్తా ఉన్నారు. ఈ పార్క్ గుర్తుందా? నేను వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ కొడైకెనాల్‌కి చూపించాను గదా! క్యాస్కేడ్ వాటర్ ఫాల్స్ అని. అదే అనమాట ఇది. ఇంకా ఈ బార్డర్ గాని దాటేసామనుకో మనం కొడైకెనాల్ నుంచి బయటొచ్చేసినట్టే. బాయ్ కొడైకెనాల్. బాయ్ బాయ్. ఫైనల్లీ కొడైకెనాల్‌కైతే బాయ్ చెప్పేసాము. నిజంగా అండి ఆసమ్‌గా ఉందన్నమాట కొడైకెనాల్ అయితే. నైట్ అయితే అసలు మంచు సూపర్ అసలు. కూల్ క్లైమేట్‌ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు, నేచర్‌ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు కొడైకెనాల్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. చాలా బాగుంటుంది. సైట్ సీయింగ్ మొత్తం అన్నీ ఒకేలాగా ఉన్నా కానీ దానికి అది ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఫుల్ నేచర్ లవర్స్‌కైతే ఫుల్‌గా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాలాగనమాట. పచ్చదనం ఇష్టపడేవాళ్ళు అంత బావుంటుంది. ఇక్కడ వెళ్ళే దారిలోనే టీ స్టాల్ ఉందనమాట. అక్కడ ఆగాము. 4 అలా అయింది టైం అయితే. టీ తాగేసి వెళ్దాము అనేసని. అక్కడే వేడిగా అరటికాయ బజ్జీలైతే వేసిస్తా ఉన్నారు. అవి కావాలి అన్నారు పిల్లలు. నేనైతే టీ ఆర్డర్ చేసుకున్నాను. టీ అయితే ఓకే. ఓకే. కానీ ఇక్కడ ఈ ప్లేస్ అయితే సూపర్‌గా ఉంటుందండి. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఇక్కడే ఆగి టీ తాగేసి వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడనమాట. అలానే ఉంది. ఏం చేంజ్ అవ్వలేదు. ఆ పక్క, ఈ పక్క ట్రీస్ మధ్యలో రోడ్ అనమాట. సూపర్‌గా ఉంటుంది వ్యూ అయితే ఇక్కడ. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు కొన్ని ఫోటోస్, వీడియోస్ తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను. ఫుల్ హ్యాపీ నేనైతే. అక్కడ టీ తాగేసి స్టార్ట్ అయిపోయినాము. కరెక్ట్‌గా 5 అలా అయింది టైము. బాగా ఆకలేసింది. ఇంకా మోహన అయితే శబరిమలలో ఆడ ఇన్‌స్టంట్ కప్ నూడిల్స్ అమ్ముతూ ఉంటారనమాట. అవి కొన్ని తీసుకొనొచ్చున్నాడు. అవి బ్యాగ్‌లో ఉన్నాయి. అవి ఇక్కడ యూజ్ అయ్యాయన్నమాట. హాట్ వాటర్ కొన్ని అక్కడ టీ స్టాల్‌లో తీసుకొని దాంట్లో పోసుకొని కార్‌లో కూర్చొని తింటూ వచ్చాము. ఇక్కడ ఉజ్వల్‌కి నిద్రొస్తాందంట. అందుకనేసని ఖుషి ఒళ్ళో పడుకున్నాడు. అది ముచ్చటేసి వీడియో తీశాను. మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఫైనల్లీ మనము పళని బార్డర్‌కైతే వచ్చేసాము. ఇంకొక 10 మినిట్స్‌లో గుడి దగ్గరకైతే వెళ్ళిపోతాము. పళనిలో వచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారండి. చాలా ఫేమస్. తెలియని వాళ్ళ కోసం చెప్తా ఉన్నాను. శబరిమల వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా పళనిలో సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని ఇంటికొస్తారనమాట. ఇక్కడ మొత్తం చేంజ్ చేసేసారండి. పార్కింగ్ అంతా 1 కిలోమీటర్ దూరంలో పెడుతున్నారు టెంపుల్ దగ్గర నుంచి. అదే అనమాట. అక్కడ ఆపేసి టోకెన్ ఇచ్చేసి వెహికల్ పార్క్ చేసి మనం నడుచుకొని ఒక 5 మినిట్స్ ముందుకెళ్తే అక్కడ బ్యాటరీ వెహికల్స్ ఉంటాయన్నమాట. అవి ఫ్రీ ఆఫ్ కాస్టే. అది గుడి దగ్గర దింపుతారు. మనము దర్శనం చేసుకొని మళ్ళీ పార్కింగ్ ప్లేస్‌కి వచ్చి మనం వెహికల్ తీసుకోపోవాలి. ఇంకో మెయిన్ విషయం ఏమంటే దర్శనానికి ఫోన్స్ అయితే అస్సలు అలో చేయడం లేదండి. ఫుల్ రూల్స్ అనమాట. ఎందుకంటే గుడి ఎక్స్‌టెన్షన్ చేస్తున్నారు. చాలా మార్చేశారు. అసలు గుర్తుపట్టలేదు. నేను లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి ఫుల్ చేంజ్ అనమాట. సూపర్‌గా చేంజ్ చేస్తున్నారు. 6 మంత్స్ నుంచే ఈ రూల్స్ అనమాట. కన్‌స్ట్రక్షన్స్ జరుగుతా ఉన్నాయి. రీమోడలింగ్ అనేసని. ఫోన్స్ అన్నీ మేము లాకర్‌లో పెట్టేసి దర్శనానికి 6:30కి వెళ్ళాము. వెళ్ళిన వాళ్ళు 9కి వచ్చామన్నమాట బయట. అంత క్రౌడ్ ఉందన్నమాట. ఫోన్ తీసుకెళ్ళుంటే నేను మొత్తం కవర్ చేసుందును. ఇప్పుడు ఫోన్ అలో లేదు కాబట్టి మీకు చూపియలేకపోతున్నాను. లేకపోతే షేర్ చేసుందును. ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్‌గా బనానా చిప్స్ వేస్తా ఉన్నారనమాట. అవి కొన్ని తీసుకున్నాము. ప్రసాదాలు అన్నీ తీసుకున్నాము. అదే మీకు ఇక్కడ షేర్ చేస్తాన్నాను. బనానా చిప్స్ ఎలా వేస్తారు అనేదని చూపిద్దాము డైరెక్ట్‌గా అనేసని చూపిస్తా ఉన్నాను. తెలియని వాళ్ళు చూస్తారు కదా అని. నిజంగానే మన ముందరే వేడి వేడిగా ఫ్రెష్‌గా చేసిస్తారు. ఎన్ని కావాలంటే అన్ననమాట. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మనం పార్క్ చేసిన దగ్గరే పెయిడ్ వాష్‌రూమ్స్ ఉంటాయన్నమాట. లేడీస్‌కి, జెంట్స్‌కి సెపరేట్‌గా. మనం అక్కడ ఫ్రెష్ అప్ అయ్యేసి దర్శనానికి వెళ్ళొచ్చు. మేము అదే యూజ్ చేసుకున్నాము.
ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. ఇక్కడ ప్రసాదాలు తీసుకున్న తర్వాత షాపింగ్ చేస్తున్నాం అనమాట. కొన్ని బొమ్మలు అయితే పిల్లలకి తీసుకుందాము అనేసని వినరు కదండి, ఎంత చెప్పినా వాళ్ళు బొమ్మలు చూస్తే కొనాలనిపిస్తుంది. ఇంకా కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నాము. అదే చూస్తున్నాము ఏం తీసుకుందామా అనేసని. 1, 2 షాప్స్ అయితే చూసాం గానీ, నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. ఇక్కడ అంబ్రెల్లాస్ అయితే బాగున్నాయి. ప్రైస్ కూడా రీజనబుల్‌గా ఉన్నాయి. ఒక 2 అయితే తీసుకున్నాను. డెకోర్ ఐటమ్స్ చూస్తున్నాను ఇంటికి. అవి కూడా నాకేం పెద్దగా ఏం అనిపియలేదు. నార్మల్‌గానే ఉన్నాయి. ఏం వద్దనుకునేసాము. వీళ్ళకి బొమ్మలు తీసుకున్నాము అంతే. ఎట్లాగో డిన్నర్ టైం అయింది కదా అనేసని ఎదురుగానే టిఫిన్ సెంటర్ ఉన్నింది. చాలా బాగుండింది. ఇక్కడ టిఫిన్ అయితే ఫుల్ క్రౌడ్ అనమాట. దాన్ని బట్టి అర్థమైంది ఇక్కడ టిఫిన్ బాగుంటుంది అని. ట్రై చేసాము. నిజంగా చాలా బాగుండింది. అందరం అక్కడే తినేసామన్నమాట. అప్పుడు టైము 10:30 అవుతా ఉంది. ఆ టైంకి డిన్నర్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ చూసారా దూరంగా సుబ్రహ్మణ్య స్వామి కొండ అనమాట. డే టైంలో చూపించాను కదా, నైట్లో కూడా చూపిద్దామని జస్ట్ అలా చూపిస్తూ ఉన్నాను. టిఫిన్ అయితే చేసుకునేసి స్టార్ట్ అయిపోయినాము. ఎక్కడికి వెళ్తున్నామంటే నెక్స్ట్ భవానీకి వెళ్తున్నాం అనమాట. ఇవన్నీ ఆన్ ది వేలోనే వస్తాయండి. కాబట్టి ఇంటికెళ్ళేటప్పుడు అన్నీ కవర్ చేసుకొని వెళ్దాము అనేసని ప్లాన్ చేసుకుంటూ స్టార్ట్ అయిపోయినామన్నమాట. నేను ఖుషి అయితే బ్యాక్‌కొచ్చేసి ఇద్దరం కార్‌లో పడుకునేసాము. ఉజ్వల్ వాళ్ళ డ్యాడీ మాట్లాడుకుంటూ జర్నీ అయితే స్టార్ట్ చేశారు. కరెక్ట్‌గా 3కి ఒక దగ్గర ఆపారనమాట టీ కోసం. అప్పుడు మెలకువ వచ్చింది నాకు. ఎక్కడున్నారని చూస్తే టీ స్టాల్ అనమాట. వాళ్ళిద్దరూ అయితే టీ తాగుతున్నారు. మేమిద్దరం అయితే పడుకోన్నాము. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నెక్స్ట్ భవానీ వ్లాగ్‌తో కలుద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.